ఆంజనేయులు లాంటి కొడుకును కన్నారు. కళ్ళు తాగి నిప్పు తొక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. కళ్యాణ రావే, రా రా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుని ఈ రెండు బొమ్మల్ని ఒకటిగా చేర్చు. కళ్ళు మూసుకో అమ్మా. అది సరిగ్గా పెట్టేశావే. వెళ్ళిరా. పిల్లి మెడలో గంట కట్టి విజయం సాధించుకురా. నీ సామర్థ్యం నాకు తెలుసు. ఈ అధికారాలకేం తక్కువ లేదు. సింహం ముసలిదైందని మూలన పడుకుంటుందనుకున్నారా? సుందర్, 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 గాయత్రి ఎలా ఉంది? గాయత్రి గర్భవతి అయింది. అందుకే అబార్షన్ చేయించి చేతులు కడుక్కున్నాం. నీ ఫ్రెండ్ కృపే దాన్ని గర్భవతిని చేశాడు. పాపం పాపం నీ సవితి. అదే గాయత్రి అబార్షన్ చేయించుకుని ఏడుస్తూ కూర్చుంది. ఇదే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న విషయం. నీ కుటుంబం అంతా కలిసి ఊళ్ళో గర్భం అంటూ లేనిపోని ప్రచారం చేసి గాయత్రి ఎలా ఉందని అమాయకంగా అడుగుతున్నావా? జాలిపడి అడుగుతున్నావా? ఎగతాడా? ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను. నీ కలెక్టర్ అండ్ ఫ్యూచర్ హస్బెండ్ కృప ఎలా ఉన్నాడు? మమ్మల్ని చూస్తే నీకు నీ కుటుంబానికి అంత చులకనా? ఏయ్, దిక్కు మొక్కు లేకుండా పడు నా కృపాగాండి పోనీలే పాపని దయతలిచి మా ఇంట్లోకి రానిచ్చాం. అందుకు ప్రతిఫలంగా మా ఇంట్లో తలదాచుకున్న కృపగాడికి రాజ నర్తకి మనోహరి గారి మనవరాలు స్నేహం పేరుతో కుటుంబంలోని వ్యక్తుల్ని వేరు చేసే ద్రోహి కృష్ణవేణి కూతురు అతి గర్విష్టి అవమాన చిహ్నం ఈ మీనాక్షిని నిన్ను గిఫ్ట్ గా ఇచ్చేసారే. బెస్ట్ కాంబినేషన్, బ్యూటిఫుల్ పేర్. ఆ కృపగాడు బ్రహ్మరాక్షసుడు, రక్తదాహంతో చెరుస్తున్నాడు. నువ్వు వాడితో కలిసి ఓ కాలికి అహంకారాన్ని ఓ కాలికి గర్వాన్ని గజ్జలుగా కట్టుకుని రాక్షసిలా ఆడు. వెళ్ళవే, వెళ్ళి వాడితో కులుకో, ఇష్టం వచ్చినట్టు తిరుగు. కానీ ఒకటి, దీనికి నువ్వు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. ఏయ్ గాయత్రి సాధ్వి మీలాగా మోసాలు ద్వేషాలు తెలియని ఉత్తమురాలు ఆ అమాయకురాలు చెడిపోయింది గర్భవతి అని పుకార్లు పుట్టిస్తారా? దాని గుండె రగిలితే నువ్వు వాడు మాడి మసైపోతారు. పరిగెత్తుకొచ్చి నన్ను అడ్డగించి వాడి ప్రాణభిక్ష కోరావు కదూ. మరెందుకే గాయత్రి గురించి మాటలు? నువ్వు అసలు మనిషివే కాదు, కిరాతకురాలివి, నమ్మక ద్రోహం చేసిన రాక్షసివి. ప్రేమగా ఉంటూనే నా అక్క ప్రేమకుని దోచుకున్నావు. కానీ నీకు దాని గురించి కాస్తేనే దిగులేదు. నిన్నొకడు, ఈరోజు వీడు, రేపు ఎవడో. బట్టల్ని మార్చినట్టు మనసులోని కోరికల్ని మార్చేస్తున్నావు కదే. నువ్వు వాడి చేత తాళి కట్టించుకోబోతున్నావా? కట్టించుకోవే. వాడి చేత నువ్వు తాళి కట్టించుకోబోతున్నందుకు నాకు ఏ బాధ లేదు. వాడు కట్టే తాళిని నేను తెంచబోతున్నందుకే బాధపడుతున్నాను. ఇది నీ తప్పు కాదే, నీ కన్న తల్లి స్వభావం. అది స్నేహం అనే పేరుతో నిలువునా ముంచేసే శాడిజం నీ రక్తంలోనే ఉన్న గుణం. అది గాయత్రి వాడికి తొందరపడి మనసిచ్చినా తప్పించుకుంది. ఇప్పుడు ఆ దుర్మార్గుడిని నువ్వు చేసుకోబోతున్నావే. ఇది సూపర్ జోక్. పాపాత్ముల సంగమం. ఛీ!
చేస్తానన్నావా? పెళ్లి మాటలు ఏమైనా జరిగాయా? ఎవరిని అడిగారు? నువ్వు ఆవిడని అడిగావా? ఆవిడ నిన్ను అడిగిందా? ఏ దీని గురించి ఎవరితోనూ ఒక్క మాటైనా అనకుండా ఎందుకు నోరు జారావు? అమ్మాజీని అడిగావా లేక నన్నైనా అడిగావా? ఏ అందర్నీ అడిగే ఏ నిర్ణయానికన్నా రావాలా? ఇది పెళ్లి విషయం అమ్మా, అందులోనూ నా విషయం. నీ పెళ్లి లాంటిది కాదు ఇది. ఈ విషయంలో తప్పకుండా నువ్వు అడిగి తీరాలి. అమ్మా, నువ్వేం చేసినా నువ్వే నిర్ణయం తీసుకొని రహస్యంగా మాత్రం చేయకు. ఎదుటి వారి భావాలకి నువ్వు కొంచెమైనా విలువివ్వడం నేర్చుకో. పరాయి వాళ్ళ విషయంలో అనుమతి తీసుకునే చెయ్యాలి. నువ్వు నాకు పరాయిదానివా? తల్లి బిడ్డలే అయినా ఎవరి బాధ వాళ్లే అనుభవించాలి. ఆ ఆలోచన అసలు నీకు మొదటి నుంచి లేనే లేదు. అదే జరుగుతున్న ఈ గొడవలన్నిటికీ కారణం. నీకు జరిగినటువంటిదేది నాకు జరగకూడదమ్మా. ఏమిటే ఉన్నట్టుండి అమ్మాజీలా మాట్లాడుతున్నావు? ధోరణి మారుతోంది. చూడు మీనాక్షి, ఆడపిల్లన్న తర్వాత 4 చోట్ల సంబంధాలు చూస్తారు. జరగడం జరగకపోవడం మన చేతుల్లో లేదు. ముందు గౌరీయే నాతో మాట్లాడింది. ఎలాగో ఇప్పుడు జరగదుగా. అలా జరగడానికి ఓ అంతరార్థం, బయటికి చెప్పలేని కారణం ఏదో ఉంటుందిగా. బయట సంబంధాలు చూస్తే మీ ఆయన ఎక్కడా అని వాళ్ళడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేవు. సమాధానం నువ్వు చెప్పవు కూడా. అందుకే గౌరీ ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడావు. నాతో చెప్పకుండా నాకెందుకు సంబంధం చూసావు? ఎలాగో ఇప్పుడు జరగడం లేదుగా. ఆ విషయం వల్ల గొడవ పడడం వల్ల ఇప్పుడు ఏంటి లాభం? గొడవ పడుతున్నది జరగని దానికోసం కాదు, జరగవలసింది చెడగొట్టావు కదమ్మా. ఛ! సుందరేశ్వరా, రారా బయటికి, రారా. రేయ్ ఆగరా. నన్ను నువ్వు ఏమని అడిగావు? నన్ను పట్టుకుని ఎన్ని మాటలన్నావు? అందుకు సమాధానం చెప్పడానికే వచ్చాన్రా. లోకం ఏమంటుందోనని భావించి సీతను రాముడు అగ్నిప్రవేశం చేయమన్నాడని మీ నాన్న చెప్పింది విన్నావు కదూ? నువ్వు విన్నావో లేదో, కానీ నేను విన్నాను. ఒక్క విషయం తెలుసుకో, గొప్పవాడినన్న అహంతోనో మగవాడినన్న పొగరుతోనో ఎన్నడూ నోరు జారకు. మాటలు ఎన్నైనా అనొచ్చు, కానీ వాటిని వెనక్కి తీసుకోలేం. రే రే, నేను నీలాంటి దాన్ని కాదురా. ఏ విషయంలో నేను ఆలోచించి నిజం నిర్ధారించుకుని మాట్లాడతాను. అనవసరమైన మాటలతో నన్ను నిర్దాక్షిణ్యంగా ఎందుకు చంపావు? నన్ను వాడికిచ్చి చేయాలని మా అమ్మ మాట్లాడిందట, కానీ అది నిశ్చయం కాలేదుగా. ఇప్పుడు నిన్ను నేనడుగుతాను. నన్ను అడిగావు కదూ, ఇప్పుడు నేనొకటి అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటావు? ఓ ఆడపిల్లుంటే తన కోసం 4 చోట్ల సంబంధాలున్నాయా అని వెతుకుతూనే ఉంటారు. అంతెందుకు, మీ ఇంటి పెద్దవాళ్ళు కూడా గాయత్రికి పెళ్లి చేయాలని వాడింటి వరకు వెళ్ళొచ్చారే. వెంటనే నేను వెళ్ళి గాయత్రిని ఏమైనా అడిగానా? ఏ పాపమో ఎరుగని నన్ను అడిగావే. మీ అక్కయ్య గురించి నేను అడిగితే ఎంత వేదన పడతావు? అదేరా నీకు నాకు ఉన్న తేడా. బాధపడుతున్న వాళ్ళని నేను దెప్పి పొడవను, కానీ బాధపడతాను. పొద్దున ఆవేశంగా మాట్లాడావే, ఇప్పుడు మాట్లాడరా. ఇప్పుడు నాకు కృపకి ఎన్నటికీ వివాహం జరగదు. మాట్లాడింది నాకు తెలియదు, అది కుదరలేదని నాకు తెలియదురా, తెలియదు. రేయ్
రేయ్, వీధి రౌడీల్లా ఇద్దరు కొట్టుకున్నారే. ఆ రోజు వాడి నెత్తిన రాయి వేయబోయినప్పుడు నేను అడ్డుకున్నాను. అది వాణ్ణి కాపాడ్డానికి కాదు, నిన్ను నిన్ను కాపాడ్డానికి. నీ వల్ల వాడికేదైనా జరగరానిది జరిగితే నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుందనేరా, నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుందనేరా. ఛ! సుందర్, నా పుట్టుక ఒకవేళ నీచమైంది కావచ్చు, కానీ నా బ్రతుకులో కొంచెం కూడా దోషం లేదు. ఎటువంటి దోషం లేదురా. నా మాటల ద్వారా అది గ్రహించి మీ నాన్నగారు నాకు బహుమతినిచ్చారు. ఇప్పుడు అర్థం చేసుకో. మీనాక్షి కృష్ణవేణి కాదు. నా మీద అభాండంగా ఎవరు నింద మోపినా నేనాక్షణమే భద్రకాళినవుతాను. నేను భద్రకాళినవుతాను. నేను భద్రకాళినవుతాను రా. నేను భద్రకాళినవుతాను. నువ్వన్నట్టు, నీ మనసులో అనుకున్నట్టు నాకు కృపకి పెళ్లి జరగదు, 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 జరగదు. ఇంకెప్పుడైనా సరే 10 మందిలో నన్ను మాటలతో ఇలా అవమానించావంటే నేను మీనాక్షిలా కనిపించను. మనోహరి అని ఒక అగ్ని పర్వతంలా బద్దలవుతాన్రా. అగ్ని పర్వతంలా బద్దలవుతాన్రా. అర్థం చేసుకో.